హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ ఓట్స్ వెజ్జీ ప్యాన్ కేక్స్ లేదా కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ఓట్స్ వెజ్జీ ప్యాన్ కేక్స్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్లా, ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓట్స్లో ఎక్కువ వెజిటేబుల్స్ని వేసి ఈ కట్లెట్స్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. ఇవి కొంచెం తిన్నా కడుపు నిండి చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఓట్స్ ఇంకా వెజిటేబుల్స్తో ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఓట్స్ వెజ్జీ కట్లెట్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక దీంట్లో నీళ్ళను పోసి కలుపుకోవాలి. నేనిక్కడ ఓట్స్‌లో డైరెక్ట్‌గా నీళ్ళని పోసి కలుపుతున్నానండి. అలా కాకుండా ఓట్స్ చల్లారాక మిక్సీ పట్టి పౌడర్‌లా ప్రిపేర్ చేసైనా తీసుకోవచ్చు. కొద్ది కొద్దిగా నీళ్ళని పోస్తూ నీళ్లు మరీ ఎక్కువ కాకుండా ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇవి నానేలోగా ప్యాన్ కేక్స్‌ని ప్రిపేర్ చేయడానికి మీకు నచ్చే వెజిటబుల్స్ వేటినైనా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలండి. నేనిక్కడ క్యాబేజీని చాపర్‌లో వేసి చాప్ చేసి తీసుకున్నానండి. క్యాబేజీని చిన్నగా కట్ చేసి కానీ, లేదంటే తురుముకొని కానీ తీసుకోవాలండి. లేదంటే కట్ చేసిన క్యాబేజీని మిక్సీ జార్‌లోకి తీసుకొని, మరీ పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. వెజిటబుల్స్‌ని చాపర్‌లో వేస్తే ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చండి. నేనిక్కడ చిన్నగా కట్ చేసిన క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లిపాయ, ఇంకా క్యారెట్‌ని తీసుకున్నానండి. దీంట్లో ఇవే వెజిటబుల్స్‌ని వేయాలని ఏం లేదండి. మీకు నచ్చే ఇంకా ఇంట్లో ఉన్న ఏ వెజిటబుల్స్‌నైనా వేసుకోవచ్చు. ఏ వెజిటబుల్స్‌ని తీసుకున్నా చిన్న ముక్కల్లా కట్ చేసి కానీ, లేదంటే తురిమి కానీ తీసుకోవాలి. ఇంకా దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన కొత్తిమీర, మీరు తీసుకునే వెజిటబుల్స్ ఇంకా ఓట్స్ క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్ని ఇంగ్రీడియెంట్స్ ఓట్స్‌లో బాగా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళని వేయకుండానే ఇలా కలుపుకొని తీసుకోవాలండి. ఇలా కలిపిన ఓట్స్ ఇంకా వెజిటబుల్ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని రౌండ్‌గా బాల్‌లా చేసుకొని ఇలా కట్లెట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఓట్స్ మిశ్రమాన్ని ఇలా కట్లెట్స్‌లా ప్రిపేర్ చేసుకొని ప్యాన్‌కి సరిపడా వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్‌లో నిదానంగా ఇలా మూత పెట్టి ఉడికిస్తే కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడుకుతాయండి. ఇవి ఒకవైపు చక్కగా వేగి పచ్చిదనం పోయాక మరొక వైపు తిప్పాలి. వీటిని మరొక వైపు తిప్పాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుంది. 2 వైపులా వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే హెల్తీ, సూపర్ టేస్టీగా ఉండే ఓట్స్ వెజ్జీ ప్యాన్ కేక్స్ రెడీ అండి. ఓట్స్‌తో ఉప్మా కానీ, లేదంటే పాలల్లో ఓట్స్‌ని వేస్తే కానీ తినని పిల్లలకి ఇలా ఓట్స్‌తో టేస్టీ కట్లెట్స్‌ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చే టైంకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి.
సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ ఓట్స్ వెజ్జీ ప్యాన్ కేక్స్ లేదా కట్లెట్స్‌ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.